హాయ్ అండి. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంది కదా, అందరూ మ్యాచ్ చూస్తున్నారనమాట. నేను కూడా చూశాను, కానీ టీమిండియా ఎలాగో గెలిచేటట్టే ఉందని చెప్పి నేనైతే కాస్త దోశ వేయడానికి వచ్చానండి. మంచిగా బియ్యము, మినప్పప్పు అన్నీ వేసి రుబ్బిన తర్వాత కొంచెం గోధుమ పిండి అన్ని పిండి వేసి రుబ్బడం అనేది జరిగింది. కొంచెం ఉప్పు కారం కూడా తగిలించానండి. కాస్త ఇలా నూనె తగిలించి దోశలు అయితే వేసేస్తున్నాను నేను. నాకు టీమిండియా గెలిచేటట్టు ఉంది కదండి, ఆనందంలో పార్టీ మీకు కూడా ఇవ్వాలని, కానీ కొంచెం దూరం అయిపోయాను. బట్ ఏంటంటే ఏమన్నా ఇంకొక మాట, దోశ ఇలా నలుదిక్కులా రావాలన్నమాట. పెనం మంచిగా ఉంటే దోశ మంచిగా వస్తుంది ఎప్పుడైనా సరే. సో లేకపోతే నూనె వేసి కొంచెం వేగనియాలి. ఇది ఎప్పుడైతే బియ్యం పిండి తగిలిందో అప్పుడు ఆటోమేటిక్గా దోశ కొంతసేపు వేగితేనే వస్తుంది అనమాట. చూడండి. సో మన ఇంట్లో ఒక్కొక్కసారి ఏ పిండి లేకపోతే కూడా రకరకాల పిండిని కలిపి దోశలు కూడా వేయచ్చు అనమాట. ఎందుకు దోశ గురించి చెప్తున్నానంటే, మనకి ఇష్టమైన ఫుడ్ దోశ కదండి. అయితే దోశ బాగా రావాలంటే మాత్రం ఒక ఉల్లిపాయ కోసి ఇలా ఇలా తిప్పేయండి. వీడి ఇదే దోశ తీసే విధానం. విహారీ గారు ఇదేనండి. కొంచెం అలా తిరుగుతుందండి. ఎప్పుడైతే మనకి దోశ అనేది కాలలేదో అప్పుడు ఆటోమేటిక్గా తిరగడానికి చేస్తుంది. ఇక్కడికి మంచిగా వస్తుంది. సరే, ఇలా ఇలా రివర్స్ రావాలండి. ఇలా రివర్స్ వచ్చినప్పుడు మనకి సూపర్ టేస్ట్ వస్తుందండి. దీంట్లో ఒక చట్నీ అంటారా, పల్లి చట్నీ లేదా వేరుశనగపప్పు చట్నీ, ఇలా ఏమైనా వేసేసాను. మీరు అలా అలా పెంచుతున్నానండి. పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి కదండి, ఎగ్జామ్స్ మంచిగా రాయాలని చెప్పి సెంటిమెంట్ అన్నమాట. అది చూస్తూనే ఉండండి. ఒక్కొక్కసారి దోశ మాస్టర్ అవుతారన్నారు వెంకటారావు. ఇప్పుడే ఒక దోశ వేసానండి. సరిగ్గా లేకపోతే కొంచెం పిండేసి రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇలా 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 వేస్తే మనకి రిపేర్ అయిన తర్వాత వచ్చేస్తుంది.